మేనిఫెస్టోల మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఒక్కసారి మనం విష్ణు గారిని అడుగుదాం. ఏమిటి మీ మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాస్ది కట్టు కదని బ్రాకెట్లో కొటేషన్లో పెట్టారు, ఏమిటి వాస్తవం? ఆ రకంగా ఈనాడు వాళ్ళు రాయటం, అనేక విషపూరిత వార్తలు రాస్తున్నారు. మీకేమనిపిస్తోంది? ఈ చూడాలంటేనే చేదరనిపించట్లేదా? అసలు వాస్తవం ఏంటి? ఆ రకంగా వ్యంగ్యంగా రాయటం అటువంటి వాటి మీద ఎంతవరకు కరెక్ట్ మీ విష్ణు గారు? సార్, జరిగినటువంటి దాడి యథార్థము, గాయం యథార్థము, ప్రభుత్వ హాస్పిటల్లో కుట్లు వేసినటువంటి మాట యథార్థము. ఇద్దరికీ కూడా ఆ రోజు ఇద్దరి దగ్గర కూడా మేమందరం ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ హాస్పిటల్లో 3 కుట్లు పడ్డాయి. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకి గాయమైంది. అదంతా కూడా పైపొర అంతా కూడా ఇబ్బంది కలిగింది, కొద్ది రోజులు ఉంచాలి అని చెప్పారు. నిన్న వీళ్ళు చూశారు, 2-3 రోజుల క్రితమే కట్టు తీసి హాస్పిటల్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. అలాగే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో దుమ్ము ధూళి ఎండలో తిరుగుతూ ఉన్నారు. దానికి కొంచెం ప్లాస్టర్ లాగా వేసుకున్నారు. ఎందుకంటే ఈ మట్టి పోవడం కానీ లేకపోతే రకరకాలుగా ఉంటుంది కానీ, ఆయన ముగించుకుని తన బస్సు యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కొంచెం గాలి ఆడుతుందనే ఉద్దేశంతోనో కొంచెం నయమైందనే ఉద్దేశంతో దాన్ని తీయటం జరిగింది. అది కూడా ఒక వార్తలాగా, అది కూడా ఒక అభ్యంతరకరమైనటువంటి దీనిలాగా దాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషిని పట్టుకుని దాన్ని ఏదో మొన్నటిదాకా గాయం లేకుండా కట్టుకున్నట్టుగా ప్లాస్టర్ వేసుకున్నట్టుగా చాలా దుర్మార్గంగా నడుస్తుంది. ఎందుకంటే గులకరాయి అని చెప్పి దాన్ని ఒకటి క్రియేట్ చేశారు. ఆ పదం పెట్టి దాన్ని అబద్ధం కింద క్రియేట్ చేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే గులకరాయి తగిలిందా లేకపోతే ఏం తగిలింది, ప్రత్యక్షంగా జరిగింది, అంతా టీవీలో వచ్చింది, ప్రజలందరి ముందు జరిగింది. ఇలాంటి సందర్భంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు గుర్తుండే ఉంటుంది, తిరుపతిలో సంఘటన జరిగినప్పుడు ఆయనకి తిరుపతిలోనేమో ఒక చేయి కట్టుకున్నారు, తర్వాత అసెంబ్లీకి పోయినప్పుడు ఇంకొక చేయి కట్టుకున్నాడు. ఇంత డైరెక్ట్గా మోసాలు చేసినా, అబద్ధాలు చెప్పినా, లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించినా దాని పెద్ద విషయంగా ఉండదు. ఇక్కడ మీకు విషయం గుర్తు చేయాలి. మీకు అప్పుడు గుర్తుందా, రోసయ్య గారు మీరంతా అపోజిషన్లో ఉండేవాళ్ళు కదా, రోసయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రోసయ్య గారు దాన్ని క్లియర్గా శాసనసభలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి ఏ చేతికి కట్టు కట్టారో, ఏ చేతికి దెబ్బతలిందో ముందు మీరు సరిగ్గా తెలుసుకోండి. రోజుకో కట్టు, రోజుకో చేయి చూపిస్తున్నారని కానీ 2 తీస్తాడు ఆయన. అదే అది అలాంటిదని అనుకుంటారు ఇది. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు విష ప్రచారము ప్రస్తుతము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆ 2 పత్రికలు విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. ప్రతి అంశము కూడా, ప్రతి చిన్న విషయం కూడా. ఉదాహరణకి చూడండి, నిన్న ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా సామాన్యుడికి కూడా ప్రభుత్వ విధానాలు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన చేశాము, ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్ని నెరవేర్చాము, ఇచ్చినటువంటి మాటని ఏ విధంగా కట్టుబడి పనిచేయడం జరిగింది అని చెప్పి మొదటి మేనిఫెస్టో గురించి విపులంగా చెప్పి రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని లేకపోతే ప్రజలకు ఏమేం చేయగలుగుతామని చెప్పి ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని ప్రకటించడం జరిగింది. ఇది ఈరోజు పొద్దున్నే పేపర్ చూస్తే ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏంటి, ఏదో జరిగిపోతుంది, ఇదంతా మోసము, దగా, కుట్ర, ఈ మేనిఫెస్టో అన్నట్టుగా దాని మీద ఒక పెద్ద ఎత్తున బురద జల్లి బండలేసే కార్యక్రమాన్ని చూశారు. ఎవరైనా చూస్తే ఇన్ని అబద్ధాలు చెప్పారా అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేసుకుని రాశారనమాట. అది విపులంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నెట్లో చూసుకుని ఆ మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి మాట్లాడినటువంటి మాటలన్నీ ఎలా ఉన్నాయనేది ఒక తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడారు. గత 2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఏ అంశాలు ఏం చెప్పి ఏమి చేయలేకపోయారో కూడా ఫస్ట్ ఫేజ్లో చెప్పారు ఆయన. అది ఎక్కడ కూడా దానికి ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాము. ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న నీచపూరిత వార్తల గురించి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, విజయబాబు గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మేనిఫెస్టో ఎవరు నమ్మొచ్చు, జగన్ గారినా చంద్రబాబు గారినా అన్న దాని మీద సపరేట్గా చర్చలోకి వెళదాం.